Hello friends, welcome to Rao's Competitive Academy for UPSC, APPSC, TSPSC, Group 1, Group 2, Group 3 and Group 4, SSC, Railways ఈ తరహా అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడం జరుగుతుందండి. సో దీంట్లో భాగంగా మనం ఈరోజు భారత నైసర్గిక స్వరూపాలు ఫిజియోగ్రఫీ డివిజన్స్ ఆఫ్ ఇండియా పార్ట్ 1 మనం ప్రీవియస్ సెషన్లో కంప్లీట్ చేసుకున్నాం. నార్థన్ ప్లెయిన్స్ వరకు కూడా మనం కంప్లీట్ చేసుకున్నామండి. నౌ సెకండ్ పార్ట్. ఫ్రెండ్స్, మనం హిమాలయాల గురించి 6 ఫిజియోగ్రఫీ డివిజన్స్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఫస్ట్ 2 ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. 1 హిమాలయాలు, 2 నార్థన్ ప్లెయిన్స్, గంగా సింధు, బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతాల గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. నౌ ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోవాలనంటే పెనిన్సులార్ ప్లాటో రీజియన్, దెన్ థార్ డెజర్ట్ రీజన్, ఎడారి ప్రాంతము, తర్వాత తీర ప్రాంత మైదానాలు, కోస్టల్ ప్లెయిన్స్ అండ్ లాస్ట్ వన్ సో దీవుల గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు మనం చర్చించుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే 1 పెనిన్సులార్ ఇండియా ద్వీపకల్ప పీఠభూమి గురించి మాట్లాడుకోవాలి. తర్వాత ఎడారి ప్రాంతం డెజర్ట్ రీజన్, థార్ డెజర్ట్ రీజన్ ఎడారి ప్రాంతము. తర్వాత కోస్టల్ ప్లెయిన్స్ గురించి మాట్లాడుకోవాలి, వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ యాజ్ వెల్ యాజ్ ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ గురించి మాట్లాడుకోవాలి. సో లాస్ట్ వన్ దీవులు, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీపుల గురించి మనం మాట్లాడుకోవాలండి. వీటి గురించి మనం ప్రస్తావించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నౌ సో ఫ్రెండ్స్, పెనిన్సులార్ ప్లాటో దీన్నే ద్వీపకల్ప పీఠభూమి అని చెప్పేసి అంటామండి. ద్వీపకల్ప పీఠభూమి, ద్వీపకల్ప పీఠభూమి అని చెప్పేసి అంటామండి. పెనిన్సులార్ ప్లాటో చూడండి, ఇట్స్ ఎ టేబుల్ ల్యాండ్ కంపోజ్డ్ ఆఫ్ ఓల్డ్ క్రిస్టలిన్, ఇగ్నియస్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్. ఫ్రెండ్స్, ఇట్స్ ఎ టేబుల్ ల్యాండ్ కంపోజ్డ్ ఆఫ్ ఓల్డ్ క్రిస్టలిన్, పురాతనమైనటువంటి స్ఫటికాకార కఠినమైనటువంటి అగ్నిశిలలు, ఇగ్నియస్ మీన్స్ అగ్నిశిలలు, అండ్ మెటామార్ఫిక్ రాక్స్ రూపాంతర శిలల చేత నిర్మితమై ఉంటుందండి ఈ పెనిన్సులార్ ప్లాటో రీజియన్. వన్స్ యూ లుక్ ఎట్ ద మ్యాప్, సో దిస్ నథింగ్ బట్ సో పెనిన్సులార్ ప్లాటో రీజియన్ అండి. దిస్ కమ్స్ అండర్ పెనిన్సులార్ ప్లాటో రీజియన్, ద్వీపకల్ప పీఠభూమి. ఈ ద్వీపకల్ప పీఠభూమి దేని చేత నిర్మితమై ఉందంటండి? పురాతనమైనటువంటి స్ఫటికాకార కఠినమైన అగ్నిశిలలు, రూపాంతర శిలల చేత నిర్మితమై ఉంది. It was formed due to breaking and drifting of Gondwana land. So friends, ఇది బ్రేకింగ్ అండ్ డ్రిఫ్టింగ్ ఆఫ్ గోంద్వానా ల్యాండ్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ 7 కాంటినెంట్స్ ఏవైతే ఉన్నాయో, 7 ఖండాలు ఏవైతే ఉన్నాయో, ఒకప్పుడు అన్నీ కూడా కలిసే ముద్దగా ఉండేవి. బికాస్ ఆఫ్ ది సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ కాన్సెప్ట్ వల్ల ఇవన్నీ జస్ట్ ఏంటంటే డ్రిఫ్ట్ అవుతూ మూవ్ అవుతూ ఇప్పుడు ఉన్నటువంటి ప్రెజెంట్ షేప్ వాటికి వచ్చిందనమాట. ఒకసారి చూద్దాం దాని గురించి బ్యాక్గ్రౌండ్ ఏంటనేది. చూడండి, డ్రిఫ్టింగ్ ఆఫ్ దిస్ గోంద్వానా ల్యాండ్ అండి. ఇట్ వాస్ ఫార్మ్డ్ డ్యూ టు ది ఈ పెనిన్సులార్ ప్లాటో ఈజ్ ఫార్మ్డ్ డ్యూ టు ద బ్రేకింగ్ అండ్ డ్రిఫ్టింగ్ ఆఫ్ గోంద్వానా ల్యాండ్. ఓకేనా, ఒకసారి చూడమ్మా. ఇది లారెన్స్ అని చెప్పేసి అంటాం. ఇదంతా ఒక భాగం అనుకున్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి 7 కాంటినెంట్స్ ఒకప్పుడు ముద్దగానే ఉండేవి, అంటే ఒకే దగ్గర కలిసి ఉండేవి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. దీన్ని పై భాగాన్ని ఏమంటామంటే లారెన్స్ అని చెప్పేసి అంటామండి. సో దీన్ని ఏమంటామంటే లారెన్స్ అని చెప్పేసి అంటాం, లారెన్షియా. సో కింది భాగాన్ని ఏమంటామంటే గోంద్వానా ల్యాండ్ అని చెప్పేసి అంటామండి. గోంద్వానా ల్యాండ్ అని చెప్పేసి అంటాం. మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఏమంటామంటే దీన్ని టెథిస్సీ అని చెప్పేసి అంటామండి. సో టెథిస్సీ అని చెప్పేసి అంటాం. అయితే చూడండి, లారెన్షియాలోకి ఏ వస్తాయి అంటే యురేషియా, యూరోప్ ప్లస్ ఏషియా, యురేషియా వస్తాయి. ఈ లారెన్షియాలోకి ఏమేమి వస్తాయి ఫ్రెండ్స్? ఆబ్వియస్లీ సో యురేషియా వస్తుంది, యురేషియా. దెన్ నార్త్ అమెరికా, అంటే ఇక్కడ యురేషియా యాజ్ వెల్ యాజ్ నార్త్ అమెరికా ఈ లారెన్షియా కిందకు వస్తుంది అనమాట. తర్వాత మరి గోంద్వానా ల్యాండ్లోకి ఏమేమి వస్తాయంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఆఫ్రికా, ఇప్పుడు ఉన్నటువంటి ఆఫ్రికన్ కాంటినెంట్, సౌత్ అమెరికన్ కాంటినెంట్, దెన్ ఇండియన్ సబ్ కాంటినెంట్, అంటార్కిటికా, సో ఆస్ట్రేలియా. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఈ పెనిన్సులార్ ప్లాటో రీజన్ అనేది ఈ గోంద్వానా ల్యాండ్ అనమాట బద్దలు కావడం వల్ల this peninsular plateau is formed due to the breaking and drifting of this Gondwana land. So clear all of you. సో ఈ గోంద్వానా ల్యాండ్ అనమాట సో బ్రేక్ అవుతూ డ్రిఫ్ట్ అవడం వల్ల
ఎందుకు ఈ విధంగా బ్రేక్ అవుతూ డ్రిఫ్ట్ అవుతున్నాయి, ఎందుకు ఈ విధంగా కాంటినెంట్స్ మూవ్ అవుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ ది సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ కాన్సెప్ట్ అండి. బికాస్ ఆఫ్ దిస్ సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ కాన్సెప్ట్. ఈ సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ కాన్సెప్ట్ గురించి మీకు విపులంగా మాట్లాడతాను ప్లేట్ టెక్టానిక్ థియరీలో. పలక విరూపణ సిద్ధాంతం అని చెప్పేసి అంటామండి. ప్లేట్ టెక్టానిక్ థియరీలో దాని గురించి విపులంగా మాట్లాడతాం. కాంటినెంటల్ డ్రిఫ్ట్, సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. ప్లేట్ టెక్టానిక్ థియరీ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అక్కడ వివరంగా మాట్లాడుకుంటాం. అయితే ఇట్ వాస్ ఫార్మ్డ్ డ్యూ టు ది ఈ పెనిన్సులార్ ప్లాటో ద్వీపకల్ప పీఠభూమి అనేది ఏ విధంగా ఏర్పడిందంటే ఇట్ వాస్ ఫార్మ్డ్ డ్యూ టు ది బ్రేకింగ్ అండ్ డ్రిఫ్టింగ్ ఆఫ్ దీస్ గోంద్వానా ల్యాండ్ అనమాట. అది చూడండి ఇక్కడ హిమాలయాలు సో రీసెంట్గా 3 million years బ్యాక్ ఏర్పడ్డాయి అనమాట. హిమాలయాలు 3 million years బ్యాక్ ఏర్పడ్డాయి బికాస్ ద కొలిజన్ ఆఫ్ దీస్. చూడండి ఇక్కడ యురేషియా లార్జ్ మాసు, లార్జ్ ప్లేటు అండ్ సో అబ్వియస్లీ ఇండియన్ ప్లేట్. ఇక్కడ ఉన్నటువంటి చూడండి ఇండియన్ ప్లేటు యాజ్ వెల్ యాజ్ యురేషియన్ ప్లేటు రెండు గుద్దుకోవడం వలన ఏంటంటే ఇక్కడ మనకి ఈ హిమాలయాలు ముడత పర్వతాలు అనేవి ఏర్పడ్డాయి. హిమాలయ మృత పర్వతాలు అనేవి సో ఏర్పడుతూ వచ్చాయి ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి ఇక్కడ ఈ హిమాలయ ఈ మృత పర్వతాలను ఏ విధంగా ఏర్పడుతూ వచ్చాయంటే బికాస్ ఆఫ్ ద కొలిజన్ బిట్వీన్ దిస్ ఇండియన్ ప్లేట్ అండ్ యురేషియన్ ప్లేట్ ఫ్రెండ్స్. ఈ రెండు సో కొలిజన్ వలన ఇక్కడ హిమాలయ మృత పర్వతాలు అనేవి 3 million years బ్యాక్ అనమాట ఇవి ఏర్పడుతూ వచ్చాయి, రీసెంట్లీ ఫార్మ్డ్. సో క్లియర్ ఆల్ ఆఫ్ యూ. జియోలాజికల్లీ యంగ్ స్ట్రక్చరల్లీ ఫోల్డ్ మౌంటైన్స్ స్ట్రచ్ ఓవర్ ది నార్థన్ బార్డర్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం హిమాలయాల గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. జస్ట్ ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట. అయితే ఇక్కడ అన్డిస్టర్బ్డ్ ల్యాండ్ మాస్ ఏమవుతుందంటే ఇది ఆబ్వియస్లీ సో దిస్ పోర్షన్ ఆబ్వియస్లీ కమింగ్ అండర్ దిస్ సో ట్రయాంగులర్ అంటే ఇక్కడ ట్రయాంగులర్ ల్యాండ్ మాస్ అనేది డెకాన్ ప్లాటో. ఈ పోర్షన్ అంతా కూడా ఇది పెనిన్సులార్ ఇండియా కిందకు వస్తుందండి. ఈ పోర్షన్ అంతా కూడా దేని కిందకు వస్తుంది ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ సో దిస్ పెనిన్సులార్ ఇండియా కిందకు వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే పెనిన్సులార్ ఇండియా గురించి మాట్లాడుతూ వస్తున్నాం. జస్ట్ దిస్ ఇస్ నథింగ్ బట్ అన్డిస్టర్బ్డ్ ల్యాండ్ మాస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ హిమాలయన్ మౌంటైన్స్ రీసెంట్లీ ఫార్మ్డ్ అనమాట. జస్ట్ మీకు బ్యాక్గ్రౌండ్ చెప్తూ వచ్చానండి. క్లియర్. ప్లేట్ టెక్టానిక్ థియరీలో ఈ సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ కాన్సెప్ట్, కాంటినెంటల్ సో డ్రిఫ్ట్ థియరీస్ గురించి మాట్లాడుకుంటాం. సో క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఇవ్వండి సింపుల్గా. సో క్లియర్. సో ఇది ఏంటంటే ఈ పోర్షన్ అంతా కూడా దేని కిందకు వస్తుందండి, పెనిన్సులార్ ఇండియా కిందకు వస్తుంది అనమాట. I hope you understood all of you. Now, come back to our discussion. It was formed due to the breaking and drifting of Gondwana land. Clear? Chondi, this plateau has broad and shallow valleys and rounded hills. This plateau has broad, shallow valleys and rounded hills అండి. జస్ట్ ఇక్కడ రౌండెడ్ హిల్స్గా ఉంటాయి. మరి సో ఇలా చూడండి ఇక్కడ మనకి గ్రేటర్ హిమాలయస్ తీసుకున్నాం మనకి ఈ విధంగా ఉంటాయి. స్టీప్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడికి వస్తే జస్ట్ దీస్ ఆర్ బ్రాడ్ అండ్ షాలో వ్యాలీస్ అని చెప్పేసి ఉంటాం. బ్రాడ్ అండ్ షాలో వ్యాలీస్ ఈ ద్వీపకల్ప పీఠభూమిలో ఆబ్వియస్లీ దిస్ పెనిన్సులార్ ప్లేటో హ్యాస్ బ్రాడ్ అండ్ షాలో వ్యాలీస్ అండ్ రౌండెడ్ హిల్స్ అనమాట. జస్ట్ రౌండెడ్గా ఉంటాయి, స్టీప్నెస్తో ఉండవు అనమాట. స్టీప్నెస్తో ఉండవు, జస్ట్ రౌండెడ్గా ఉంటాయి ఈ విధంగా. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ సో హిమాలయన్ పీక్స్, మౌంటైన్ పీక్స్ అండ్ this peninsular so plateau mountain peaks. This peninsular plateau so peaks. Clear all of you? Now next one. సో దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నామండి. ఇట్ వాస్ ఫార్మ్డ్ డ్యూ టు ది బ్రేకింగ్ అండ్ డ్రిఫ్టింగ్ ఆఫ్ గోంద్వానా ల్యాండ్. నౌ ఇప్పుడు ఈ ద్వీపకల్ప పీఠభూమిని అగైన్ రెండు రకాలుగా మనం వర్గీకరించుకోవచ్చు. అగైన్ దిస్ ప్లాటో కెన్ బి ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 2 types. ఒకటి సెంట్రల్ హైలాండ్స్ మధ్య ఉన్నత భూములు అని చెప్పేసి అంటాం. ఇంకొకటి డెకాన్ ప్లాటో దక్కన పీఠభూమి అని చెప్పేసి అంటామండి. సెంట్రల్ హైలాండ్స్ మీన్స్ మధ్య ఉన్నత భూములు, డెకాన్ ప్లాటో మీన్స్ సో దీస్ దక్కన పీఠభూమి అని చెప్పేసి అంటాం. చూడండి ఇక్కడ సో దీన్ని ఏమన్నామండి ఆబ్వియస్లీ పెనిన్సులార్ ప్లాటో అని చెప్పేసి అన్నాం, అవునా? సో దిస్ రీజన్ ఆబ్వియస్లీ పెనిన్సులార్ ప్లాటో అండి. సో దిస్ రీజన్ ఆబ్వియస్లీ కమింగ్ అండర్ దిస్ పెనిన్సులార్ ప్లాటో రీజియన్. క్లియర్? నౌ ఇక్కడ నర్మదా నదికి పైన ఉన్నటువంటి భాగాన్ని ఏమంటామంటే ఇక్కడ నర్మదా నది. సో ఇక నర్మదా నది భారతదేశాన్ని రెండుగా విభజిస్తుంది అనమాట. ఈ నర్మదా నదికి పైన ఉన్నటువంటి భాగాన్ని సెంట్రల్ హైలాండ్స్ అని చెప్పేసి అంటాం. దీన్ని ఇక్కడ మాల్వా ప్లాటో ఉంటుందన్నమాట. మాల్వా పీఠభూమి. సెంట్రల్ హైలాండ్స్ ఈజ్ నథింగ్ బట్ మాల్వా ప్లాటో, మాల్వా పీఠభూమి. ఈ నర్మదా నదికి దక్షిణ భాగంలో త్రిభుజాకారంగా ఉంటుంది. ట్రయాంగులర్ ల్యాండ్ మాస్ లైస్ టు ది సౌత్ ఆఫ్ రివర్ నర్మదా. సో దీన్ని ఏమంటామంటే సో దక్కన పీఠభూమి అని చెప్పేసి అంటాం, డెక్కన్ ప్లాటో అని చెప్పేసి అంటాం. క్లియర్?
మరి ఇప్పుడు మనం దేని గురించి ప్రస్తావించుకుంటూ ముందుకు వెళ్ళాలంటే సెంట్రల్ హైలాండ్స్ గురించి అండ్ డెక్కన్ ప్లాటో గురించి మాట్లాడుతూ ముందుకు వెళ్ళాలి. నౌ సెంట్రల్ హైలాండ్స్, దీన్నే మధ్య ఉన్నత భూములు అని చెప్పేసి అంటామని మీకు ఆల్రెడీ చెప్పానండి. మధ్య ఉన్నత భూములు. చూడండి ఈ సెంట్రల్ హైలాండ్స్ ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ చూడండి. దిస్ నథింగ్ బట్ సెంట్రల్ హైలాండ్స్ అని చెప్పేసి చెప్తామండి. దిస్ పోర్షన్ ఆబ్వియస్లీ సెంట్రల్ హైలాండ్స్, మధ్య ఉన్నత భూములు అని చెప్పేసి అంటాం. ఈ ట్రయాంగులర్ ల్యాండ్ మాస్ అంతా కూడా ఏమవుతుందండి, సో దిస్ పోర్షన్ ఆబ్వియస్లీ కమింగ్ అండర్ సో డెకాన్ ప్లాటో, దక్కన పీఠభూమి. నౌ సెంట్రల్ హైలాండ్స్ గురించి మాట్లాడుకోవాలి. లయింగ్ టు ది నార్త్ ఆఫ్ రివర్ నర్మదా. ఇక్కడ చూడండి ఇది నర్మదా నది. నర్మదా నదికి ఇది నర్మదా నదికి ఉత్తర భాగంలో ఉన్నటువంటిది ఏదంటే మధ్య ఉన్నత భూములు అని చెప్పేసి అంటాం. లయింగ్ టు ది నార్త్ ఆఫ్ ది రివర్ నర్మదా, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ మాల్వా ప్లాటో, మాల్వా పీఠభూమి. ఇక్కడ మాల్వా పీఠభూమి ఎగ్జాక్ట్ లొకేషన్ మాల్వా పీఠభూమి. ఓకేనా, అంటే ఈ నర్మదా నదికి ఉత్తర భాగంలో ఉన్నటువంటిది ఏదంటే ఈ సెంట్రల్ హైలాండ్స్, మధ్య ఉన్నత భూములు అని చెప్పేసి అంటాం. మరి ఈ మధ్య ఉన్నత భూముల్లో ప్రవహించేటటువంటి నదులేంటి? ద రివర్స్ ఫ్లోయింగ్ ఇన్ దిస్ రీజియన్ ఏంటంటే సింధ్, బేత్వా, కేన్. ఇవి ఏ నది యొక్క ఉపనదులు అంటే యమునా నది యొక్క ఉపనదులు. దిస్ ఈజ్ నథింగ్ బట్ గంగా రివర్ అండి, గంగా రివర్. సో ఫ్లోయింగ్ ఇన్ దిస్ రీజియన్. యమునా. సో ఇక్కడ నార్మల్గా చంబల్ ఇక్కడ ఉంటుంది, చంబల్, సింధ్, బేత్వా, కేన్. ఇక్కడ చూడండి ఇంకా జస్ట్ ఈ విధంగా తీసుకున్నట్లయితే సింధు, బేత్వా, కేన్. ఓకేనా, సోన్ రివర్ అనేది అమర్కాంతక్ పీఠభూమి నుంచి ఆరిజినేట్ అవుతుంది. అయితే సోన్ ఈజ్ ద ట్రిబ్యూటర్ ఆఫ్ రివర్ గంగా, ఇట్స్ నాట్ ద ట్రిబ్యూటర్ ఆఫ్ రివర్ యమునా. ఇక్కడ సింధు, బేత్వా, కేన్ ఏంటేంటి రివర్స్ అండి? ఇక్కడ ఆబ్వియస్లీ సింధ్, బేత్వా, కేన్. ఎస్బీకే అంటాం, షార్ట్ కోడ్ ఎస్బీకే, సింధ్, బేత్వా, కేన్. ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ సింధ్, బేత్వా, కేన్ అంటే ఈ మాల్వా పీఠభూమి నుంచి ఆరిజినేట్ వెళ్తాయండి. ఇక్కడ మాల్వా పీఠభూమి నుంచి ఆరిజినేట్ వెళ్తాయి. సో సింధ్, బేత్వా, కేన్ ఇవి ఏ నది యొక్క ఉపనదులు అంటే యమునా నది యొక్క ఉపనదులు అనమాట. క్లియర్. సెంట్రల్ హైలాండ్స్ ఆర్ వైడర్ ఇన్ వెస్ట్ దాన్ ఈస్ట్. ఈ మధ్య ఉన్నత భూములు అనేవి పశ్చిమాన అన్నమాట వైడర్గా ఉంటాయి యాజ్ కంపేర్డ్ టు ఈస్ట్, తూర్పుతో పోలిస్తే. సెంట్రల్ హైలాండ్స్ ఆర్ వైడర్ ఇన్ వెస్ట్ దాన్ ఈస్ట్ ఫ్రెండ్స్. క్లియర్. నౌ చూడండి ఇక్కడ ఈ మధ్య ఉన్నత భూముల గురించి మనం మాట్లాడుతూ ముందుకు వెళ్తున్నాం. ఈస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ దిస్ ప్లాటో అనమాట. ఈస్ట్వర్డ్. క్లియర్. చూడండి ఇక్కడ ఈస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ దిస్ ప్లాటో లోకల్లీ నోన్ యాజ్ బుందేల్ఖండ్ అండ్ బాగేల్ఖండ్ అని చెప్పేసి అంటామండి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ మాట్లాడుకున్నది ఏంటంటే ఇక్కడి నుంచే నర్మదా నది, ఈ విధంగా ఈ నర్మదా నదికి సో పై ఉన్నటువంటి దాన్ని మనం ఏమని చెప్పుకున్నాం, సెంట్రల్ హైలాండ్స్ అన్నాం. కింది ఉన్నటువంటి భాగాన్ని సో త్రిభుజాకార ప్రాంతాన్ని ఏమంటామంటే దక్కన పీఠభూమి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. నౌ ఈస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ ది సెంట్రల్ హైలాండ్స్, ఈ మధ్య ఉన్నత భూములకి సో తూర్పుగా ఉన్నటువంటివి ఏంటంటే ఒకటి బుందేల్ఖండ్, రెండు బాగేల్ఖండ్. బుందేల్ఖండ్ ఒకటి, బాగేల్ఖండ్. చూడండి ఇక్కడ బుందేల్ఖండ్, దిస్ నథింగ్ బట్ మాల్వా ప్లాటో, మాల్వా పీఠభూమి. దిస్ నథింగ్ బట్ మాల్వా పీఠభూమి ఆబ్వియస్లీ సెంట్రల్ హైలాండ్స్. ఈ సెంట్రల్ హైలాండ్స్కి చూడండి తూర్పున ఏమున్నాయండి, బుందేల్ఖండ్ మధ్యప్రదేశ్లో, ఇవి బాగేల్ఖండ్, బుందేల్ఖండ్ యాజ్ వెల్ యాజ్ బాగేల్ఖండ్. ఇది మాల్వా పీఠభూమి, దిస్ నథింగ్ బట్ బుందేల్ఖండ్, దిస్ నథింగ్ బట్ బాగేల్ఖండ్. క్లియర్. సో మధ్యప్రదేశ్, మాల్వా పీఠభూమి మధ్యప్రదేశ్, బుందేల్ఖండ్, బాగేల్ఖండ్, ఈస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ దిస్ మాల్వా ప్లాటో ఆర్ సెంట్రల్ హైలాండ్స్ ఇన్ మధ్యప్రదేశ్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నౌ చోటా నాగ్పూర్ ప్లాటో ఇంకా ఫర్దర్ ఈస్ట్వర్డ్గా వచ్చామనుకోండి, ఇటువైపు వచ్చామనుకోండి, ఇది చోటా నాగ్పూర్ ప్లాటో అనమాట. దిస్ నథింగ్ బట్ చోటా నాగ్పూర్ ప్లాటో మార్క్స్ ఫర్దర్ ఈస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది సెంట్రల్ హైలాండ్స్. ఇంకా జస్ట్ తూర్పుగా వస్తే ఈస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్ ఏంటంటే చోటా నాగ్పూర్ పీఠభూమి. ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నటువంటి పీఠభూమి ఏదంటే చోటా నాగ్పూర్ పీఠభూమి. సో ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ చోటా నాగ్పూర్ పీఠభూమిలో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. జార్ఖండ్, చోటా నాగ్పూర్ ప్లాటో. సో చోటా నాగ్పూర్ ప్లాటో మార్క్స్ ఫర్దర్ ఈస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది సెంట్రల్ హైలాండ్స్ డ్రైన్డ్ బై దామోదర్ రివర్. దామోదర్ రివర్ అనేది దేని యొక్క ఉపనది అండి, హుగ్లీ నది యొక్క ఉపనది. చూడండి ఇక్కడ నుంచి ఈ చోటా నాగ్పూర్ ప్లాటో నుంచి ఆరిజినేట్ అయి వచ్చేటటువంటిది ఏంటంటే ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ చూడండి ఇది మనం ఈ విధంగా చెప్పుకుంటాం, గంగా రివర్. క్లియర్. గంగా ఇక్కడ ఫరక్కా ప్రాంతం, వెస్ట్ బెంగాల్లో ఫరక్కా ప్రాంతం దగ్గరకు వచ్చినప్పటికీ ఇట్స్ స్ప్లిట్ ఇంటూ 2 పార్ట్స్. మెయిన్ స్ట్రీమ్ బంగ్లాదేశ్లో ఎంట్రీ అయితే దాన్ని పద్మ అంటాం. వెస్ట్ బెంగాల్లో దాన్ని హుగ్లీ అంటారు, హుగ్లీ. ఈ హుగ్లీ నదికి ఉపనది ఏంటంటే ఈ చోటా నాగ్పూర్ ప్లాటో నుంచి
జార్ఖండ్ నుంచి ఆరిజినేట్ వచ్చే రివర్ ఏంటంటే దామోదర్ వ్యాలీ, సారీ దామోదర్ రివర్ అనమాట. దామోదర్ ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ హుగ్లీ. క్లియర్ క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఈ దామోదర్ వ్యాలీలో కూడా ఏంటంటే చూడండి ఖనిజ వనరులు అంటే ఇన్ ద సెన్స్ కోల్ ఫీల్డ్స్ అని చెప్పేసి అంటాం. కోల్ ఫీల్డ్స్ ఇన్ దిస్ దామోదర్ వ్యాలీలో కోల్ ఫీల్డ్స్ కూడా డిస్ట్రిబ్యూటివ్ ఉన్నాయి. ఇది దామోదర్ రివర్, ఈ దామోదర్ వ్యాలీలో దామోదర్ లోయలో ఏంటంటే కోల్ ఫీల్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ ఉన్నాయి. క్లియర్. జరియా, బొకారో, రాణిగంజ్ ఇంపార్టెంట్ కోల్ ఫీల్డ్స్. జరియా ఇక్కడ చూడండి, జరియా జార్ఖండ్, జరియా బొకారో, దెన్ రాణిగంజ్ వెస్ట్ బెంగాల్ అండి. రాణిగంజ్ ఇక్కడ రాస్తున్నాను. సో రాణిగంజ్, ఇక్కడ రాణిగంజ్ కూడా ఇంపార్టెంట్ కోల్ ఫీల్డ్స్ విచ్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ దిస్ దామోదర్ వ్యాలీ. ఈ దామోదర్ లోయలో కోల్ ఫీల్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ ఉన్నాయి. ఇంపార్టెంట్ కోల్ ఫీల్డ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్, చాలా సందర్భాలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు అండి ఇవి. సో జరియా, బొకారో ఇంపార్టెంట్ కోల్ ఫీల్డ్స్ ఇన్ జార్ఖండ్ అండ్ రాణిగంజ్ ఇంపార్టెంట్ కోల్ ఫీల్డ్ ఇన్ వెస్ట్ బెంగాల్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో ఈ విధంగా అంటే ఇక్కడ మనం మినరల్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అనే చాప్టర్లు ఇంకా విపులంగా మాట్లాడుకుంటూ వస్తాం. అవి నెక్స్ట్ సో మీకు వీడియోస్లో చెప్తానండి. అయితే మరి ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ చోటా నాగ్పూర్ ప్లాటో ఇక్కడ నుంచి ఆబ్వియస్లీ ఏదో ఆరిజినేట్ వస్తుందండి, దామోదర్ రివర్. దామోదర్ రివర్ ఈజ్ ద ట్రిబ్యూటర్ ఆఫ్ రివర్ హుగ్లీ. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. మరి ఈస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ ప్లాటో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, బుందేల్ఖండ్, బాగేల్ఖండ్, ఈ మాల్వా పీఠభూమికి. చోటా నాగ్పూర్ ప్లాటో మార్క్స్ ఫర్దర్ ఈస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ సెంట్రల్ హైలాండ్ సో డ్రైన్ బై దిస్ దామోదర్ రివర్. క్లియర్. ఈ చోటా నాగ్పూర్ సో ప్లాటో నుంచి ఆరిజినేట్ వచ్చేటటువంటి రివర్ ఏదండి ఆబ్వియస్లీ ఫ్రెండ్స్, దామోదర్. అండ్ దామోదర్ ఇస్ ద ట్రిబ్యూటర్ ఆఫ్ రివర్ హుగ్లీ. క్లియర్ ఆల్ ఆఫ్ యూ, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. క్లియర్. నెక్స్ట్ నౌ డెకాన్ ప్లాటో, దక్కన పీఠభూమి అని చెప్పేసి అంటామండి దీన్ని. దక్కను పీఠభూమి. దీన్నే దక్కన పీఠభూమి అని చెప్పేసి అంటాం. చూడండి ఈ నర్మదా నదికి, ఇది నర్మదా నది కదా మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ నర్మదా నదికి సో ఉత్తర భాగంలో ఉన్నటువంటిది ఏంటి ఫ్రెండ్స్, ఆబ్వియస్లీ సెంట్రల్ హైలాండ్స్ అని మీకు చెప్పాను. ఏ ట్రయాంగులర్ ల్యాండ్ మాస్ లైస్ టు ది సౌత్ ఆఫ్ రివర్ నర్మదా. ఈ ట్రయాంగులర్ ల్యాండ్ మాస్ని మనం ఏమని చెప్తామండి? క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ చూడమ్మా ఒకసారి, ఇది ఈ ట్రయాంగులర్ ల్యాండ్ మాస్. నర్మదా నదికి ట్రయాంగులర్ ల్యాండ్ మాస్ని ఏమని పిలుస్తామంటే దక్కన పీఠభూమి అని చెప్పేసి అంటాం. ఈ నర్మదా నదికి దక్షిణంగా ఉన్నటువంటి త్రిభుజాకార ప్రాంతాన్ని మనం దక్కన పీఠభూమి అని చెప్పేసి అంటాం. సో ఇట్స్ ఏ ట్రయాంగులర్ ల్యాండ్ మాస్ లైస్ టు ది సౌత్ ఆఫ్ రివర్ నర్మదా. I told you already and I have shown in the diagram also. Now Satpura range lies to the north friends. ఈ దక్కన పీఠభూమికి అగైన్ ఇదంతా కూడా పెనిన్సులర్ ప్లాటో గురించి మాట్లాడుకుంటున్నాం. చూడండి ట్రయాంగులర్ ల్యాండ్ మాస్కి ఉత్తర సరిహద్దుగా ఏముందండి, ఇక్కడ సాత్పురా పర్వతశ్రేణి కలదండి. దిస్ నథింగ్ బట్ సాత్పురా పర్వతశ్రేణి అని చెప్పేసి అంటాం. సాత్పురా రేంజ్ లైస్ టు ద నార్త్. ఈ దక్కన పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా ఏది కలదంటే సాత్పుర పర్వత శ్రేణి కలదు. వైల్ మహాదేవో, మైకాలా అండ్ కైమూర్ రేంజెస్ ఫార్మ్ ఇట్స్ ఈస్టర్న్ ఎక్స్టెన్షన్. మరి తూర్పు సరిహద్దుగా ఏమున్నాయంటే ఇక్కడ చూడమ్మా, తూర్పు సరిహద్దుగా వీటికి తూర్పు సరిహద్దుగా ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడండి అందరూ. వీటికి తూర్పు సరిహద్దుగా ఇటువైపు వస్తే ఈస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్కి వస్తే జస్ట్ ఐ విల్ లొకేట్ ఇన్ ద మ్యాప్ ఆల్సో. ఒకసారి అందరూ చూడండి. తూర్పు సరిహద్దుగా ఇక్కడ చూసినట్లయితే సో మహాదేవో దెన్ మహాదేవో, మైకాలా, ఇక్కడ కైమూర్ రేంజెస్ ఉంటాయండి. మహాదేవో, మైకాలా యాజ్ వెల్ యాజ్ కైమూర్ రేంజెస్ ఈ విధంగా. సో మహాదేవో, మైకాలా అండ్ కైమూర్ రేంజెస్ ఈ విధంగా ఉంటాయి. కైమూర్ రేంజెస్. క్లియర్. మహాదేవో, మైకాలా, కైమూర్ రేంజెస్. సో మహాదేవో కొండలు, సో మధ్యప్రదేశ్, మైకాలా అండ్ కైమూర్ రేంజెస్ ఫార్మ్ ఇట్స్ ఈస్టర్న్ ఎక్స్టెన్షన్ ఫ్రెండ్స్. మహాదేవో, మైకాలా అండ్ కైమూర్ రేంజెస్ ఫార్మ్ ఇట్స్ ఈస్టర్న్ ఎక్స్టెన్షన్ అనమాట. అంటే ఈ దక్కన పీఠభూమికి ఉత్తర సరిహద్దుగా సాత్పుర పర్వతశ్రేణి కలదు. తూర్పు సరిహద్దుగా ఏమేమి కలవు అంటే మహాదేవో, మైకాలా అండ్ కైమూర్ రేంజెస్ కలవండి. ఫార్మ్స్ ఇట్స్ ఈస్టర్న్ ఎక్స్టెన్షన్ చెప్పేసి చెప్పుకున్నాం. ఇంకా ఫర్దర్ ఈస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ ప్లాటో ఈజ్ ఆల్సో విజిబుల్ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కలదండి. ఇక్కడ ఇంకా బాగా ఇటువైపు వస్తే చూడండి, ఇలా వస్తే జార్ఖండ్ నుంచి ఇటువైపు వస్తే మేఘాలయ వైపు వస్తే ఫర్దర్ ఈస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్ చూడండి, an extension of this plateau is also visible in northeastern states. సో వీటి యొక్క విస్తరణ అనమాట ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కలదండి.
కాకపోతే ఇట్ ఈస్ సెపరేటెడ్ బై ఎ నారో ఫాల్ట్ ఫ్రమ్ దిస్ చోటా నాగ్పూర్ ప్లాటో. ఇక్కడ ఒక నారో ఫాల్ట్ ఉంటుందండి. ఇక్కడ చూస్తే నారో ఫాల్ట్ చోటా నాగ్పూర్ ప్లాటో అని చెప్పేసి అంటాం. ఈ చోటా నాగ్పూర్ ప్లాటో నుంచి విభజించబడి, నారో ఫాల్ట్ అక్కడి నుంచి విభజించబడి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా విస్తరించబడి ఉన్న, ఈశాన్య రాష్ట్రం అంటే ఇక్కడ మేఘాలయ రాష్ట్రంలో విస్తరించబడి ఉన్నాయి. వాటినే గారో కాశీ జైంతియా కొండలు అని చెప్పేసి అంటాం. గారో కాశీ జైంతియా కొండలు అని చెప్పేసి అంటామండి. గారో కాశీ జైంతియా హిల్ రేంజెస్, గారో కాశీ జైంతియా హిల్స్. చూడండి, an extension of this plateau is also visible in northeastern states. It is separated by a narrow fault. చూడండి ఇక్కడ it is separated by a narrow fault from this Chota Nagpur plateau. Narrow fault from this Chota Nagpur. It is separated by a narrow fault from the Chota Nagpur plateau. So 3 hill ranges from west to east. అంటే ఇక్కడ ఈ చోటా నాగ్పూర్ ప్లాటో నుంచి ఒక నారో ఫాల్ట్ ద్వారా విభజించబడి ఈ దక్కన పీఠభూమి యొక్క ఫర్దర్ ఈస్ట్వర్డ్ ఎక్స్టెన్షన్స్ అనేవి మేఘాలయాలో కూడా విస్తరించబడి ఉన్నాయి. వాటిని గారో కాశీ జైంతియా కొండలు, సిరీస్ ఆఫ్ హిల్ రేంజెస్ అని చెప్పేసి అంటామండి. సిరీస్ ఆఫ్ హిల్ రేంజెస్ చూడండి ఇక్కడ. సో గారో కాశీ జైంతియా కొండలు ఇక్కడ ఈ విధంగా ఉంటాయి. సిరీస్ ఆఫ్ హిల్ రేంజెస్ ఇక్కడ మేఘాలయాలో తీసుకున్నట్లయితే, ఇక్కడ తీసుకుంటే ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ సిరీస్ ఆఫ్ హిల్ రేంజెస్ ఉంటాయండి. ఇక్కడ మేఘాలయలో సిరీస్ ఆఫ్ హిల్ రేంజెస్, ఇక్కడ గారో కాశీ జైంతియా కొండలు, ఈ విధంగా గారో కాశీ జైంతియా కొండలు మేఘాలయలో ఉంటాయి. మేఘాలయ. క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. సిరీస్ ఆఫ్ హిల్ రేంజెస్ అండి, గారో కాశీ జైంతియా కొండలు మేఘాలయ, ఇన్ ద స్టేట్ ఆఫ్ మేఘాలయ. చూడండి, ఈ కాశీ కొండల మీద ఏముందంటే మాసిండ్రామ్ లొకేటెడ్ ఫ్రెండ్స్. మాసిండ్రామ్. సో మాసిండ్రామ్ లొకేటెడ్ ఆన్ ది క్రస్ట్. సో క్రస్ట్ అంటే ఏంటంటే జస్ట్ అండి దీని మీద. సో మాసిండ్రామ్ లొకేటెడ్ ఆన్ ది క్రస్ట్ ఆఫ్ దీస్ కాశీ హిల్స్ అండి, ది క్రస్ట్ ఆఫ్ దీస్ కాశీ హిల్స్. సో మాసిండ్రామ్ లొకేటెడ్ ఫ్రెండ్స్, మాసిండ్రామ్. సో మాసిండ్రామ్ ఇట్ రిసీవ్స్ వరల్డ్స్ హైయెస్ట్ యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్, అరౌండ్ 1100 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ అనమాట. సో రిసీవ్ కావడం జరుగుతుంది. ప్రపంచంలోనే ఎక్కువగా వర్షపాతం నమోదవుతున్నటువంటి ప్రాంతం మాసిండ్రామ్, చిరపుంజి, మేఘాలయ. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ ఫ్రెండ్స్, నౌ ఇంకా నెక్స్ట్ ఏంటంటే వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ మార్క్ ది వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఎడ్జెస్ ఆఫ్ ద డెక్కన్ ప్లాటో అని చెప్పేసి అంటామండి. ఇక్కడ ఈ దక్కన పీఠభూమికి పశ్చిమ సరిహద్దుగా ఏమి కలదండి? పశ్చిమ సరిహద్దుగా పశ్చిమ కనుమలు అండ్ తూర్పు సరిహద్దుగా తూర్పు కనుమలు కలవండి. క్లియర్. ఈ దక్కన పీఠభూమికి పశ్చిమ సరిహద్దుగా ఏం కలవండి? చూడండి, ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ కలవు, తూర్పు సరిహద్దుగా ఈస్టర్న్ ఘాట్స్ కలవండి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ, మీరందరూ గమనించాలి. నౌ ఇక్కడ చూడండి, వెస్టర్న్ ఘాట్స్ యాజ్ వెల్ యాజ్ ఈస్టర్న్ ఘాట్స్. సో మరి వెస్టర్న్ ఘాట్స్ అంటే ఇక్కడ ఈ పశ్చిమ కనుమలకి ఈ తూర్పు కనుమలకి మధ్య ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్సెస్ ఏంటి అంటే ఒకసారి చూద్దాం. చాలా సందర్భాల్లో ఇక్కడి నుంచి ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుంది. మరి వెస్టర్న్ ఘాట్స్ అనేవి చాలా కంటిన్యూస్గా ఉంటాయండి. ఇవి అవిచ్ఛిన్న శ్రేణులు అని చెప్పేసి అంటాం, చాలా కంటిన్యూస్గా ఉంటాయి, డిస్కంటిన్యూటీ అనేది ఉండదు. వేరాజ్ ఈస్టర్న్ ఘాట్స్ బైసెక్టెడ్ బై నెంబర్ ఆఫ్ రివర్స్ అండి. ఇక్కడ తీసుకున్నట్లయితే క్లియర్ ఆఫ్ రివర్ మహానది, సో రివర్ గోదావరి, రివర్ కృష్ణ, రివర్ కావేరి, ఇక్కడ ఇంతకుముందు పెన్నా, సో దానికి ముందు పెన్నా, ఇవన్నీ కూడా అంటే ఈస్టర్న్ ఘాట్స్ బైసెక్టెడ్ బై నెంబర్ ఆఫ్ రివర్స్. డిస్కంటిన్యూస్ అంటే ఇవి విచ్ఛిన్న శ్రేణులు అని చెప్పేసి అంటామండి. ఇవి విచ్ఛిన్న శ్రేణులు. ఇవైతే అవిచ్ఛిన్న శ్రేణులు అని చెప్పేసి అంటాం. అవిచ్ఛిన్న శ్రేణులు అని చెప్పేసి అంటాం, అంటే కంటిన్యూస్గా ఉంటాయి. ఇక్కడ రెండు పాసెస్ కలవండి. పాస్ అంటే అర్థం ఏంటండి? ఇట్స్ ఎ నారో ఏరియా త్రూ దాట్ యూ కెన్ క్రాస్ ఓవర్ ఫ్రమ్ వన్ ల్యాండ్ మాస్ టు ది అనదర్ ల్యాండ్ మాస్. అంటే వాటి ద్వారా మాత్రమే మనం క్రాస్ చేసి వెళ్ళగలం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ తాల్ఘాట్, పాల్ఘాట్ అని ఉంటాయండి. ఇక్కడ తాల్ఘాట్, పాల్ఘాట్. ఈ వెస్టర్న్ ఘాట్స్కి ఇక్కడ తాల్ఘాటు, ఇక్కడ పాల్ఘాట్ అనేది ఉంటుందండి. తాల్ఘాట్ యాజ్ వెల్ యాజ్ పాల్ఘాట్. క్లియర్. పాల్ఘాట్ అనేది బిట్వీన్ కేరళ అండ్ తమిళనాడు. ఇక్కడ తాల్ఘాట్ ఉంటుంది అనమాట. ఇక్కడ తాల్ఘాటు, ఇక్కడ పాల్ఘాటు. తాల్ఘాట్, పాల్ఘాట్. క్లియర్. సో పాస్ అంటే కనుమలు. కనుమలు అంటే అర్థం ఏంటండి? ఇట్స్ ఎ నారో ఏరియా త్రూ దట్ యూ కెన్ క్రాస్ ఓవర్ ఫ్రమ్ వన్ ల్యాండ్ మాస్ టు ది అనదర్ ల్యాండ్ మాస్. పాసెస్ ఇక్కడ ఏంటంటే తాల్ఘాట్, పాల్ఘాట్ ఉంటాయండి. క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఇక్కడైతే ఈస్టర్న్ ఘాట్స్ అయితే లేవు. నౌ కాస్ ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ కాస్ ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అంటే ఇక్కడ చూడండి, మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ నైరుతి ఋతుపవనాల నుంచి మనకి వర్షపాతం నమోదవుతుంది అనమాట ఇన్ ది మంత్ ఆఫ్ జూన్ టు సెప్టెంబర్ మధ్యలో. సో
ఖరీఫ్ క్రాప్ సీజన్. ఇక్కడ చూడండి, సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్ 0 degrees ఈక్వేటర్ని క్రాస్ అయిన తర్వాత సౌత్ వెస్టర్లీ డైరెక్షన్ తీసుకొని దే వుడ్ టచ్ ది కోస్ట్ ఆఫ్ కేరళ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్. జూన్ మొదటి వారంలో మనకు వర్షాలు కురుస్తాయి నైరుతి ఋతుపవనాల నుంచి. క్లియర్. అయితే ఇక్కడ చూడండి, ఈ వెస్టర్న్ ఘాట్స్ని ఇవి ఏవైతే ఈ సౌత్ వెస్ట్ మాన్సూనల్ విండ్స్ నైరుతి ఋతుపవనాలు అనమాట కేరళ తీరాన్ని తాకిన తర్వాత ఇవి వెస్టర్న్ ఘాట్స్ని టచ్ చేస్తాయి. వెస్టర్న్ ఘాట్స్ని టచ్ చేసినప్పుడు ఏమవుతాయంటే ఈ స్లోప్స్ ఇంక్రీజ్ అయ్యే కొలది అంటే విండ్స్ క్లైంబ్ అవుతూ ఉంటాయి. ఈ విండ్స్ అనమాట వీటిని క్లైంబ్ అవుతూ కూల్ అయి కండెన్సేషన్ జరిగి ఏమవుతుందంటే వర్షం కురుస్తుంది. అంటే ఒకవైపు మాత్రం వర్షం కురుస్తుంది, రెండో వైపు వర్షం కురవదనమాట. ఎందుకనంటే ఇక్కడ చూడండి, ఈ తేమతో కూడుకున్నటువంటి ఈ విండ్స్ అనమాట ఈ విధంగా పైకి వెళ్ళి కూల్ అయి కండెన్సేషన్ జరుగుతాయి. ఒకవైపు మాత్రం వర్షం కురుస్తుంది, విండ్ వార్డ్ సైడ్ కురుస్తుంది వర్షం. లీవార్డ్ సైడ్ అంటే ఆఫ్టర్ క్రాసింగ్ దిస్ ఈ వెస్టర్న్ ఘాట్స్ని క్రాస్ అయి వెళ్ళిన తర్వాత విండ్స్ గెట్స్ హీటెడ్ అప్ అనమాట. అంటే విండ్స్లో అనమాట తేమ అనేది ఉండదు. తేమ ఉండకపోవడం వల్ల ఏమంటే వర్షం అనేది కురవదు. అందుకనే చూడండి, సో తెలంగాణ ప్లాటూ రీజియన్ యాజ్ వెల్ యాజ్ రాయలసీమ రీజియన్ రిసీవ్స్ వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్. రాయలసీమ రీజియన్లో పర్టికులర్లీ అనంతపూర్, కడప జిల్లాలు అతి తక్కువ వర్షపాతాన్ని రిసీవ్ చేసుకుంటాయి. అందుకని అక్కడ ఫ్యాక్షనిజం కూడా బాగా డెవలప్ అయింది అంటే ఓల్డెన్ డేస్లో. ఎందుకనంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వర్షం అనేది రెయిన్ఫాల్ ఉంటే ఆబ్వియస్లీ పీపుల్ మే హ్యావ్ ఎంగేజ్డ్ ఇన్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్, పంటలు పండించడం రకరకాల యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉండేవారు. అండ్ ఎంప్టీ మైండ్ ఈజ్ అ డెవిల్స్ వర్క్ షాప్. ఖాళీగా ఉన్న మైండ్ దెయ్యాల కొంపతో సమానం. ఇక్కడ ఏంటంటే వర్షఛాయ ప్రాంతం, అసలే వర్షాలు లేవు, ఇంకా పంటలు ఏం పండిస్తారు. సో కాబట్టి అక్కడ ఫ్యాక్షనిజం సో అనేది డెవలప్ అవుతూ వచ్చిందనమాట. సో క్లియర్ ఆల్ ఆఫ్ యూ. జస్ట్ నేచురల్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుతూ వచ్చానండి, సహజ కారణాలు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ నౌ. సో ఈ విధంగానండి, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఒకవైపు మాత్రం వర్షం కురవడం, రెండో వైపు వర్షం కురకపోవడం అనమాట. అంటే ఇక్కడ రాయలసీమ రీజియన్ కానీ రాయలసీమ రీజియన్ సో యాజ్ వెల్ యాజ్ తెలంగాణ ప్లాటో, సో తెలంగాణలో కొన్ని జిల్లాలు ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే వర్షఛాయ ప్రాంతం కిందకు వస్తున్నాయి. అంటే ఇక్కడ ఇట్ వుడ్ కాజ్ ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్. అంటే ఆఫ్టర్ క్లైంబింగ్ దీస్ హిల్స్ ఇక్కడ ఏంటంటే విండ్స్ బికమ్ కూల్, కండెన్సేషన్ జరిగి ఏమవుతుంది వర్షం కురుస్తుంది అనమాట. ఒకవైపు మాత్రమే కురుస్తుంది. కాజ్ ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అంటాం. సో దీన్నే పర్వతీయ వర్షపాతం అని చెప్పేసి అంటామండి. పర్వతీయ వర్షపాతం అని చెప్పేసి అంటాం. కాజ్ ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్. ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అంటే ఒకవైపు మాత్రం వర్షం కురుస్తుంది. అంటే సో విండ్స్ ఈ విధంగా హిల్స్ని క్లైంబ్ అవుతూ ఏమవుతాయంటే సో కూల్ అయి కండెన్సేషన్ జరిగి వర్షం కురుస్తుంది అనమాట. దీన్ని పర్వతీయ వర్షపాతం అంటాం. క్లియర్. లీవార్డ్ సైడ్ వర్షం కురవదు, మీకు ఆల్రెడీ చెప్పాను, వర్ష ఛాయ ప్రాంతం అని చెప్పేసి అంటాం. నౌ తర్వాత ఫ్రెండ్స్, అంటే చాలా ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటి ప్రశ్న, వెస్టర్న్ ఘాట్స్ కాజ్ వాట్ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్? ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్. దీన్ని పర్వతీయ వర్షపాతం. క్లియర్. నౌ వెస్టర్న్ ఘాట్స్ హైట్ ఇంక్రీజెస్ ఫ్రమ్ సో నార్త్ టు సౌత్, అది చెప్తానండి ఆ పాయింట్ కూడా. వెస్టర్న్ ఘాట్స్ హయ్యర్ దాన్ ఈస్టర్న్ ఘాట్స్ అండి. వాటి యొక్క సరాసరి ఎత్తు తీసుకున్నట్లయితే ఈ వెస్టర్న్ ఘాట్స్కి యావరేజ్ ఎలివేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది యాజ్ కంపేర్ టు ఈస్టర్న్ ఘాట్స్. సో ఈస్టర్న్ ఘాట్స్తో పోల్చినట్లయితే. క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ పశ్చిమ కనుమలు అనేవి వాటి యొక్క హైట్ ఎక్కువగా ఉంటుంది యాజ్ కంపేర్ టు ఈస్టర్న్ ఘాట్స్. తూర్పు కనుమలతో పోలిస్తే వెస్టర్న్ ఘాట్స్ హయ్యర్ దాన్ ఈస్టర్న్ ఘాట్స్. యావరేజ్ ఎలివేషన్ ఎంత అండి? 900 to 1600 meters. వెరస్ ఈస్టర్న్ ఘాట్స్ ఎలివేషన్ ఎంత అంటే 600 meters, సరాసరి ఎత్తు అనమాట. అండ్ వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమలు తీసుకున్నట్లయితే వాటి యొక్క హైట్ ఇంక్రీజెస్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. సో నార్త్ నుండి సౌత్కి వచ్చే కొలది వాటి యొక్క హైట్ ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అవుతుందండి. వెరాస్ ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ తీసుకున్నట్లయితే ఈస్టర్న్ ఘాట్స్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. సో జావాడి సెవరాయ్ హిల్స్ లొకేటెడ్ ఆన్ ది సౌత్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ దీస్ ఈస్టర్న్ ఘాట్స్ అండి. జావాడి సెవరాయ్ హిల్స్ ఎక్కడండి? సో తమిళనాడులో కలవు. జావాడి సెవరాయ్ హిల్స్ లొకేటెడ్ టు ది సౌత్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ దీస్ ఈస్టర్న్ ఘాట్స్. ఇవన్నీ కూడా ఈస్టర్న్ ఘాట్స్లో భాగాలు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ నౌ. వన్ మోర్ థింగ్స్ ఫ్రెండ్స్, one of the distinct feature of this peninsular plateau is the black soil area known as Deccan Trap antamandi. Deccan Trap. So this region obviously friends black soil profile region andi. Black soil profile region. Clear. One of the distinct feature of this peninsular plateau is black soil area, so known as Deccan Trap అని చెప్పేసి అంటాం. It's made up of lava. సో బ్లాక్ సాయిల్ ప్రొఫైల్ మోర్ సూటబుల్ ఫర్ కాటన్ కల్టివేషన్ అండి. ప్రతి పంటకి ఇక్కడ అనుకూలంగా ఉంటాయి. అందుకనే చూడండి ఇక్కడ సో మహారాష్ట్ర, గుజరాత్ రీజన్లో టెక్స్టైల్ మిల్స్ కూడా బాగా డెవలప్ అవుతూ వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ సోర్స్ రీజన్ కాటన్ కల్టివేషన్, కాటన్ బెల్ట్. సో బ్లాక్ సాయిల్ ప్రొఫైల్ ఈజ్ మోర్ సూటబుల్ ఫర్ కాటన్ కల్టివేషన్. బ్లాక్ సాయిల్స్ అనేవి
ఇట్ హ్యాస్ ద కెపాసిటీ టు రిటైన్ మాయిశ్చర్, తేమని నిల్వ ఉంచుకునే శక్తిని కలిగి ఉంటాయి బ్లాక్ సాయిల్ ప్రొఫైల్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. మరి కొన్ని ఇంకా పాయింట్స్ మనం డిస్కస్ చేసుకోవాలి. నౌ ఆరవలి హిల్స్ లై ఆన్ ది వెస్ట్ అండ్ నార్త్ వెస్టర్న్ మార్జిన్స్ ఆఫ్ ది పెనిన్సులార్ ప్లాటో. సో క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. వన్స్ అగైన్ ఐ రిపీట్, ఆరవలీస్ లైస్ ఆన్ ది వెస్టర్న్ అండ్ నార్త్ వెస్టర్న్ మార్జిన్స్ ఆఫ్ ది పెనిన్సులార్ ప్లాటో. చూడండి ఇక్కడ ఇదంతా కూడా పెనిన్సులార్ ప్లాటో అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇదంతా కూడా పెనిన్సులార్ ప్లాటో. ఈ పెనిన్సులార్ ప్లాటోకి చూడండి ఇక్కడ, సో ఆరవలి హిల్స్ లై ఆన్ ది వెస్ట్ అండ్ నార్త్ వెస్టర్న్ మార్జిన్స్ ఆఫ్ దిస్ పెనిన్సులార్ ప్లాటో. ఇది ఆరవలి హిల్ రేంజెస్. ఆరవలి హిల్స్ అనేవి అతి పురాతన పర్వతాలు. బ్రోకెన్ అండ్ ఇరోడెడ్ హిల్స్ అంటే ముక్కలుగా అయినటువంటి పర్వత శ్రేణి ఏది అని అంటే ఆరవలి పర్వత శ్రేణి, రాజస్థాన్. క్లియర్. సో ఈ ఆరవలి హిల్ రేంజెస్ ఆర్ ఆబ్వియస్లీ బ్రోకెన్ అండ్ ఎరోడెడ్ హిల్స్ ఫ్రెండ్స్. ఎరోడెడ్ అండ్ బ్రోకెన్ హిల్స్ అని చెప్పేసి అంటాం. ఇవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అయి ఉన్నాయంటే దీస్ ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ గుజరాత్ టు ఢిల్లీ. ఒకసారి అందరూ గమనించండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆబ్వియస్లీ దీస్ ఆర్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఉన్నాయి, గుజరాత్. దీస్ ఆర్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ఇక్కడ గుజరాత్ నుంచి సో ఢిల్లీ వరకు ఉన్నాయి. అంటే ఇవి ఏ డైరెక్షన్లో ఉన్నాయి, సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాయి. అంటే ఈ విధంగా సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాయండి. సో క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నౌ ఇండియన్ డెజర్ట్. నెక్స్ట్ ఫిజియోగ్రఫీ డివిజన్ ఏంటంటే సో ఎడారి ప్రాంతము. ఇప్పుడు వరకు మనం ఏ ఫిజియోగ్రఫీ డివిజన్స్ గురించి కంప్లీట్ చేసుకున్నామండి, పెనిన్సులార్ ప్లాటో దక్కన పీఠభూమి గురించి మనం కంప్లీట్ చేసుకున్నామండి. ఇప్పటి వరకు మనం ప్రీవియస్ సెషన్లో మీకు హిమాలయస్ గురించి మాట్లాడాను, అంటే గంగా సింధు బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతం గురించి మాట్లాడాను, నార్థన్ ప్లెయిన్స్ గురించి, తర్వాత పెనిన్సులార్ పీఠభూమి గురించి, పెనిన్సులార్ ఇండియా గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. నౌ ఎడారి ప్రాంతము రాజస్థాన్, థార్ డెజర్ట్ రీజియన్. I have shown in the map already. So Indian desert friends lies towards the western margins of the Aravalli hills andi. Lies towards the western margins of these Aravalli hills andi. Ikkada this is nothing but Thar desert region. So Thar desert region andi. Clear. Lies towards the western margins of the Aravalli hills. Aravalli పర్వత శ్రేణికి సో పశ్చిమ భాగంలో ఉన్నటువంటిది ఏదంటే రాజస్థాన్లో, పశ్చిమ రాజస్థాన్లో ఏంటంటే ఆ ప్రాంతం ఆబ్వియస్లీ ఎడారి ప్రాంతం, థార్ డెజర్ట్ రీజియన్. క్లియర్. Western part of Rajasthan. Now lies towards the western margins of the Aravalli hills. Aravalli పర్వత శ్రేణికి పశ్చిమాన ఉన్నటువంటిది ఏదంటే ఎడారి ప్రాంతము, థార్ డెజర్ట్ రీజియన్. Now it is an undulating sandy plain covered with sand dunes. Sand dunes అండి. ఇక్కడ obviously sand dunes are very prominent here. గాలులు బాగా వీస్తూ ఉంటాయి కాబట్టి sand is going to be displaced friends. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఈ విధంగా జస్ట్ మూవ్ అవుతూ ఉంటుంది. Clear all of you. So it's an undulating sandy plain covered with sand dunes. Low rainfall అండి. ఇక్కడ అతి తక్కువ వర్షపాతం ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పటికీ అతి తక్కువ వర్షపాతం అనేది ఉంటుందండి. సో క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే ఇక్కడ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్కి వచ్చేటప్పటికి జనరల్లీ ఏంటంటే సౌత్ వెస్ట్ ఏషియా నుంచి కోల్డ్ విండ్స్ వస్తాయి. ఈ రాజస్థాన్ దగ్గరకు వచ్చినప్పటికి ఏమవుతుందంటే విండ్స్ వుడ్ బికమ్ డ్రై ఇన్ ద సెన్స్ ఇక్కడ కోల్డ్ విండ్స్, వామ్ విండ్స్ కాన్ఫ్లుయెన్స్ అయ్యేటప్పుడు కోల్డ్ విండ్స్ యాజ్ వెల్ యాజ్ వామ్ విండ్స్, అంటే ఇండియా నుండి వచ్చేటటువంటి ఆబ్వియస్లీ వామ్ విండ్స్, కోల్డ్ విండ్స్ రెండు, సౌత్ వెస్ట్ ఏషియా నుండి వచ్చేటటువంటి కోల్డ్ విండ్స్ రెండు కాన్ఫ్లుయెన్స్ అయ్యేటప్పుడు, కోల్డ్ వామ్ విండ్తో కాన్ఫ్లుయెన్స్ అయినప్పుడు ఈ కోల్డ్ విండ్స్ అనమాట దీంట్లో ఉన్నటువంటి తేమని గ్రాస్ప్ చేసుకుంటాయి. సో గ్రాస్ప్ చేసుకోవడం వల్ల ఆబ్వియస్లీ మనకి ఇక్కడ ఈ వామ్ విండ్స్లో ఉన్నటువంటి మాయిశ్చర్ డ్రై అప్ అయిపోతుంది. డ్రై అప్ అయిపోవడం వల్ల సో ఇక్కడ వర్షపాతం అనేది నమోదు కాదండి. వామ్ విండ్స్లో ఆబ్వియస్లీ ఇక్కడ మాయిశ్చర్ లేనప్పుడు కండెన్సేషన్ ప్రక్రియ కూడా సో జరగదు. సో జరగకుండా ఆబ్వియస్లీ ఏమవుతుంది ఇక్కడ రెయిన్ఫాల్ అనేది సో ఉండదన్నమాట, అంటే తక్కువగా వర్షపాతం నమోదు అవుతుంది అనమాట. సో లో రెయిన్ఫాల్, సో లెస్ దాన్ 150 mm per year అండి. అండ్ ఎరిడ్ క్లైమేట్ ఉంటుంది విత్ లో వెజిటేషన్ కవర్. ఇక్కడ చెట్లు చాలా తక్కువ ఉంటాయి, శుష్క వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఏముంటుందండి ఆబ్వియస్లీ శుష్క వాతావరణం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే చెట్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఉన్నా సరే ఏమేమి ఉంటాయంటే బుషెస్ ష్రబ్స్ ఇవే మాత్రం ఉంటాయి. ఇవి మాత్రం ఉంటాయి. ముళ్ళ పొదలతో కూడుకుని ఉన్నటువంటి చెట్లు మాత్రమే ఇక్కడ ఉంటాయి. చూడండి చిన్న మనం ఇక్కడ డయాగ్రామ్లో కూడా గమనించవచ్చు. క్లియర్. సో లూనీ ఈజ్ ద ఓన్లీ లార్జ్ రివర్. ఇది రాన్ ఆఫ్ కచ్, గుజరాత్ దగ్గరికి వచ్చినప్పటికి ఏంటంటే రాన్ ఆఫ్ కచ్. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఈ లూనీ ఇక్కడ నుంచి ఎడారి ప్రాంతం నుంచి ఆరిజినేట్ అయ్యి ఎప్పుడైనా వర్షపాతం నమోదైనప్పుడు ఈ లూనీ రివర్ అనమాట ఫ్లో అవుతుంది. ఇట్స్ ల్యాండ్ లాక్డ్ రివర్ అని చెప్పేసి అంటామండి. ఇది సో అరేబియన్ సీలో కలవదు. ఇక్కడ రాన్ ఆఫ్ కచ్ రీజియన్ గుజరాత్ దగ్గరికి వచ్చినప్పటికి ఏమవుతుందంటే సో దిస్ లూనీ రివర్ డ్రైస్ అప్. ఇట్ డస్ నాట్ పోర్ ఇట్స్ వాటర్ ఇన్ టు అరేబియన్ సీ.
ల్యాండ్ లాక్డ్ రివర్ ఏదని అడుగుతున్నాడు ఇండియాలో అంటే ఆబ్వియస్లీ లూని. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. లూని రివర్, రాజస్థాన్. క్లియర్? నెక్స్ట్ ఫ్రెండ్స్, నౌ తర్వాత ఏంటంటే దేని గురించి మాట్లాడుకోవాలంటే కోస్టల్ ప్లెయిన్స్, తీర ప్రాంత మైదానాల గురించి మనం మాట్లాడుకోవాలండి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? తీర ప్రాంత మైదానాలు, కోస్టల్ ప్లెయిన్స్, వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్, ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫిజియోగ్రఫీ డివిజన్ ఏంటండి, థార్ డెజర్ట్ రీజన్ కంప్లీట్ చేసుకున్నాం అండ్ పెనిన్సులార్ ప్లాటో రీజన్ గురించి కూడా కంప్లీట్ చేసుకున్నాం. నౌ కోస్టల్ ప్లెయిన్స్, తీర ప్రాంత మైదానాలు, వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్, ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్. నౌ సో కోస్టల్ ప్లెయిన్స్ గురించి ఒకసారి మాట్లాడుకోవాలండి. ఇదంతా కూడా సో కోస్టల్ ప్లెయిన్స్ అవుతుందండి. దిస్ రీజన్ ఆబ్వియస్లీ కమింగ్ అండర్ కోస్టల్ ప్లెయిన్స్. The peninsular plateau is flanked by a narrow coastal strips. ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఈ పెనిన్సులార్ పీఠభూమికి పెనిన్సులార్ ప్లాటో ఈజ్ ఫ్లాంక్డ్ బై నారో కోస్టల్ స్ట్రిప్స్ రన్నింగ్ అలాంగ్ ది అరేబియన్ సీ ఆన్ ద వెస్ట్ అండ్ బే ఆఫ్ బెంగాల్ ఆన్ ద ఈస్ట్. రన్నింగ్ అలాంగ్ ది obviously friends అరేబియన్ సీ ఆన్ ద వెస్ట్ అండ్ బే ఆఫ్ బెంగాల్ ఆన్ ద ఈస్ట్. క్లియర్? వెస్ట్ కోస్ట్ శాండ్విచ్డ్ బిట్వీన్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ అరేబియన్ సీ, whereas eastern coast sandwiched between obviously so eastern ghats and bay of bengal అని చెప్పేసి చెప్పుకుంటాం. దట్స్ ఇట్. సో క్లియర్? వెరీ సింపుల్. వెస్ట్ కోస్ట్ obviously friends this west coast is sandwiched between so western ghats and arabian sea. So this east coast is sandwiched between so eastern ghats and bay of bengal అండి, bay of bengal. that's it. clear? now దేర్ ఆర్ 3 సెక్షన్స్. ఇక్కడ మనం ఫస్ట్ దేని గురించి మాట్లాడుకుంటామంటే వెస్ట్ కోస్ట్ గురించి మాట్లాడుకుందాం. వెస్ట్ కోస్ట్ అని దీని గురించి మాట్లాడతాం. జస్ట్ ఎ మినిట్ ఫ్రెండ్స్. నౌ సో దేని గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇక్కడ వెస్ట్ కోస్ట్ గురించి మాట్లాడుకోవాలి. వెస్ట్ కోస్ట్. సో ఇదంతా కూడా మాట్లాడాలండి. వెస్ట్ కోస్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి ఫస్ట్. ఓకేనా? 3 సెక్షన్స్ ఇన్ దిస్ వెస్ట్ కోస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ పశ్చిమ తీర ప్రాంత మైదానం గురించి మాట్లాడుకునేటప్పుడు అగైన్ 3 సెక్షన్స్, 3 సబ్ డివిజన్స్. ఫస్ట్ వన్ ఏంటంటే సో నార్థన్ పార్ట్, దీన్నే కొంకన్ ప్లెయిన్, ముంబై కోస్ట్ అని చెప్పేసి అంటాం. జనరల్గా ఇక్కడి నుంచి ఏంటంటే దీన్ని కథియావార్ కోస్ట్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు సో గుజరాత్ కథియావార్ కోస్ట్ అని చెప్పేసి అంటాం. కథియావార్ కోస్ట్. తర్వాత ఏంటంటే ఇక్కడ సెంటర్ సో తర్వాత దాని కింద వచ్చేటటువంటిది ఏంటిని ఆబ్వియస్లీ నార్థన్ పార్ట్ సో కొంకన్ ప్లెయిన్, ముంబై, గోవా కోస్ట్ అని చెప్పేసి అంటాం. ఇది తీసినది బట్ ఇక్కడ ముంబై నుంచి తీసుకున్నట్లయితే అప్ టు గోవా వరకు కొంకన్ కోస్ట్ అనమాట. దిస్ పోర్షన్ ఆబ్వియస్లీ దిస్ పోర్షన్ కొంకన్ కోస్ట్. కొంకన్ కోస్ట్ నార్థన్ పార్ట్ ఏమవుతుందంటే కొంకన్ ప్లేన్ అని చెప్పేసి అంటాం. కొంకన్ కోస్ట్ ముంబై, గోవా అండి, ముంబై, గోవా. సో దిస్ పోర్షన్. తర్వాత ఏంటి కన్నడ ప్లెయిన్, కెనరా కోస్ట్ అని చెప్పేసి అంటాం. సెంట్రల్ పార్ట్ ఏమవుతుందంటే దిస్ పార్ట్ ఆబ్వియస్లీ ఏమవుతుందంటే సో కెనరా కోస్ట్ అని చెప్పేసి అంటాం. కెనరా కోస్ట్ సెంట్రల్ పార్ట్. అండ్ లాస్ట్ వన్ ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ కన్యాకుమారి కోస్ట్, మలబార్ కోస్ట్ అని చెప్పేసి అంటాం. సదర్న్ పార్ట్ ఆబ్వియస్లీ మలబార్ కోస్ట్, కేరళ. సదర్న్ పార్ట్ మలబార్ కోస్ట్, కేరళ. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నౌ ఇప్పుడు తూర్పు తీర ప్రాంత మైదానాల గురించి మాట్లాడుకోవాలి. అంటే సో ఈస్టర్న్ కోస్ట్ గురించి మాట్లాడుకుంటూ వెళ్ళాలి, వీటి గురించి మాట్లాడుకుంటూ రావాలి. నౌ సో ఈస్టర్న్ కోస్ట్ ఈజ్ వైడ్ అండ్ లెవెల్ అండి, వైడ్ అండ్ లెవెల్. ఇక్కడ చూడండి వెస్టర్న్ కోస్ట్ అయితే ఏ విధంగా ఉంటుందంటే చూడండి ఈ విధంగా నేరోగా ఉంటుంది, బాగా నేరోగా ఉంటుంది వెస్టర్న్ కోస్ట్ అండి. పశ్చిమ తీర ప్రాంతం ఏ విధంగా ఉంటుందండి, పశ్చిమ తీర ప్రాంత మైదానం అనేది ఏ విధంగా ఉంటుందంటే జస్ట్ నేరోగా ఉంటుంది. ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ తూర్పు తీర ప్రాంత మైదానాలు ఏ విధంగా ఉంటాయి అంటే వైడ్ అండ్ లెవెల్గా ఉంటాయి. చూడండి జస్ట్ వైడ్ అండ్ లెవెల్గా ఉంటుంది అనమాట. సో ఈస్టర్న్ కోస్ట్ ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ ఇక్కడ వైడ్ అండ్ లెవెల్గా ఉంటుందండి. సో మెరీనా బీచ్, విశాఖపట్నం బీచెస్ చూడండి వైడ్ అండ్ లెవెల్గా ఉంటుంది ఈస్టర్న్ కోస్ట్. సో నార్థన్ పార్ట్ని ఏమంటామంటే నార్థన్ సిర్కార్ అని చెప్పేసి అంటాం. నార్థన్ సిర్కార్ అంటే ఏమేమి వస్తాయండి, ఒడిస్సా కోస్ట్ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్. సో ఒడిస్సా కోస్ట్ ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ ఇక్కడ ఉత్కల్ కోస్ట్ అని చెప్పేసి అంటారు. దీన్ని ఏమంటారంటే ఉత్కల్ కోస్ట్ అంటారు. ఉత్కల్ కోస్ట్ చూడండి ఇక్కడ ఉత్కల్ కోస్ట్. సో దిస్ నథింగ్ బట్ ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ ఉత్కల్ కోస్ట్ అని చెప్పేసి అంటాం. ఉత్కల్ కోస్ట్. నార్థన్ సిర్కార్ కన్స్టిట్యూట్ ఆఫ్ సో ఒడిస్సా కోస్ట్ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్ అండి. నార్థన్ పార్ట్ నార్థన్ సిర్కార్ అని చెప్పేసి అంటాం. సో దిస్ నథింగ్ బట్
నార్థన్ సిర్కార్ ఇక్కడ వరకు, ఒడిశా ప్లస్ ఆంధ్రప్రదేశ్. సదర్న్ పార్ట్ కోరమండల్ కోస్ట్ obviously తమిళనాడు, కోరమండల్ కోస్ట్ తమిళనాడు. సో దిస్ నథింగ్ బట్ obviously కోరమండల్ కోస్ట్ తమిళనాడు ఫ్రెండ్స్. సో కోరమండల్ కోస్ట్, ఆంధ్ర కోస్ట్ అండ్ ఉత్కల్ కోస్ట్, నార్థన్ సిర్కార్, ఈ రెండింటిని నార్థన్ సిర్కార్ అని చెప్పేసి అంటాం. ఒడిశా కోస్ట్ obviously ఫ్రెండ్స్ ఉత్కల్ కోస్ట్. మరి చూడండి ఇక్కడ ఏ నదులు అనమాట ఇక్కడ ప్రవహిస్తూ వస్తున్నాయి. సో ఈస్టర్న్ కోస్ట్లో రివర్ మహానది, రివర్ గోదావరి, రివర్ కృష్ణ, కావేరి హ్యావ్ ఫార్మ్డ్ ఎక్స్టెన్సివ్ డెల్టాస్ ఆన్ దిస్ కోస్ట్ అండి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో రివర్ ఇక్కడ obviously ఫ్రెండ్స్, సో రివర్, సో గోదావరి, సో రివర్ కృష్ణ, రివర్ కావేరి, ఇవన్నీ కూడా ఏంటంటే ఫార్మ్డ్ ఎక్స్టెన్సివ్ డెల్టాస్ ఆన్ దిస్ కోస్ట్ అండి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ రివర్ గోదావరి, రివర్ సో కృష్ణ, ఇవన్నీ కూడా ఫార్మ్డ్ ఎక్స్టెన్సివ్ డెల్టాస్ ఆన్ దిస్ కోస్ట్. రివర్ మహానది, రివర్ కృష్ణ, రివర్ కావేరి హ్యావ్ ఫార్మ్డ్ ఎక్స్టెన్సివ్ డెల్టాస్ ఆన్ దిస్ కోస్ట్ ఫ్రెండ్స్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ లేక్ చిల్కా ఇస్ ది లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఫ్రెండ్స్. ఇక్కడ లేక్ చిల్కా ఈజ్ ది లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్, ఉప్పునీటి సరస్సు. ఉప్పునీటి సరస్సు ఎక్కడండి obviously? సో దిస్ చిల్కా లేక్ ఎక్కడ కలదు? ఒడిస్సా. ఫౌండ్ ఆన్ దిస్ కోస్ట్. ఆంధ్రప్రదేశ్కి వస్తే obviously కొల్లేరు మంచినీటి సరస్సు, వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా obviously కొల్లేరు మంచినీటి సరస్సు. ఉప్పునీటి సరస్సు నెల్లూరు డిస్ట్రిక్ట్. ఉప్పునీటి సరస్సు అగైన్ పులికాట్ లేక్ ఉప్పునీటి సరస్సు నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ కూడా ఈ భౌగోళిక అంశాలు, ఇవన్నీ కూడా దేంట్లో భాగం అంటే సో ఈ తూర్పు తీర ప్రాంత మైదానాల్లో భాగం అని చెప్పేసి చెప్పుకుంటాం. సో కొల్లేరు, పులికాట్, నెక్స్ట్ సో దిస్ చిల్కా సాల్ట్ వాటర్ లేక్స్, ఇవన్నీ కూడా సో ఈ తూర్పు తీర ప్రాంత మైదానాల్లో భౌగోళికమైనటువంటి అంశాలు అని చెప్పేసి చెప్పుకుంటామండి. నౌ సో క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. నౌ లాస్ట్ వన్ ఏంటంటే లక్షద్వీప్ యాజ్ వెల్ యాజ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. దీవులు ఐలాండ్స్ అండి, దీవులు ఐలాండ్స్, లాస్ట్ ఫిజియోగ్రఫీ డివిజన్ ఐలాండ్స్. సో ఈ రెండింటి గల బేసిక్ డిఫరెన్సెస్ ఏంటని మనం చెప్పుకుంటూ వెళ్తామండి. లక్షద్వీప్ ఐలాండ్స్ యాజ్ వెల్ యాజ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. చూడండి ఇక్కడ క్లోజ్ టు ది మలబార్ కోస్ట్ ఆఫ్ కేరళ. ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి దేనికండి దగ్గరగా ఉంటాయి obviously ఫ్రెండ్స్? క్లోజ్ టు ది మలబార్ కోస్ట్ ఆఫ్ కేరళ. క్లియర్. ఇవన్నీ కూడా లక్షద్వీప్ ఐలాండ్స్ అని వెరీ క్లోజ్ టు ది మలబార్ కోస్ట్ ఆఫ్ కేరళ. ఐ హ్యావ్ షోన్ ఇన్ ద డయాగ్రామ్ ఆల్సో. నౌ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, దీస్ ఆర్ elongated chain of islands located in the Bay of Bengal running from north to south. ఇవేంటంటే ఒకసారి మీరు డయాగ్రామ్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, అందరూ గమనిస్తే ఇవి లక్షద్వీప్ ఐలాండ్స్ లొకేటెడ్ వెరీ క్లోజ్ టు దిస్ లక్షద్వీప్ ఐలాండ్స్ ఫ్రెండ్స్, లొకేటెడ్ వెరీ క్లోజ్ టు దిస్ మలబార్ కోస్ట్ ఆఫ్ సో కేరళ. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. లక్షద్వీప్ ఐలాండ్స్ లొకేటెడ్ వెరీ క్లోజ్ టు ది మలబార్ కోస్ట్. అయితే మరి ఇక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఫ్రెండ్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి ఇక్కడ చూసినట్లయితే మయన్మార్లోని అర్కానియోమా కొండల నుంచి మొదలుకొని సముద్రంలో మునిగి పైకి తేలిన పర్వత శిఖర భాగాలే ఏమని అంటామంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అని చెప్పేసి అంటామండి. సముద్రంలో మునిగి పైకి తేలిన పర్వత శిఖర భాగాలే మనం ఏమని చెప్పుకుంటామంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అని చెప్పేసి అంటాం. సో మరి రెండింటి గల బేసిక్ డిఫరెన్సెస్ మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సో లక్షద్వీప్ ఐలాండ్స్ లొకేటెడ్ వెరీ క్లోజ్ టు ది మలబార్ కోస్ట్ ఆఫ్ కేరళ అండ్ దీస్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, దీస్ ఆర్ elongated chain of islands located in the Bay of Bengal running from north to south. అంటే మయన్మార్లోని అర్కానియోమా కొండలు అక్కడి నుంచి మొదలుకొని సముద్రంలో మునిగివి పైకి తేలినటువంటి పర్వత శిఖర భాగాలే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అని చెప్పేసి అంటామండి. చూడండి లక్షద్వీప్ ఐలాండ్స్లో ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ స్మాల్ కోరల్ ఐలాండ్స్. ఇవి ప్రవాల బిత్తికల చేత ఏర్పడ్డాయండి, ప్రవాల బిత్తికల ద్వారా ఏర్పడ్డాయి. ప్రవాల బిత్తికల ద్వారా అంటే కోరల్ పాలిప్స్ నుంచి, కోరల్ పాలిప్స్ అనేవి ఇక్కడ చూడండి ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి కోరల్ పాలిప్స్ అంటారు. కోరల్ పాలిప్స్ వీటి యొక్క వ్యర్థాలని కొన్ని మిలియన్స్ బ్యాక్ అనమాట ఇవి సిక్రెట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా కన్సాలిడేట్ అయ్యి అనమాట ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి ఏర్పడుతూ వచ్చాయి. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ స్మాల్ కోరల్ ఐలాండ్స్. ఇవి ప్రవాల బిత్తికల చేత ఏర్పడ్డాయి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. దీస్ ఆర్ ఆల్ కంపోజ్డ్ ఆఫ్ obviously స్మాల్ కోరల్ ఐలాండ్స్. కోరల్ పాలిప్స్ నుంచి ఈ విధంగా కన్సాలిడేట్ అయ్యి ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి ఏర్పడుతూ వచ్చాయి.
వెరస్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ దీస్ ఆర్ బిగ్గర్ ఇన్ సైజ్, పరిమాణంలో ఇవి పెద్దవిగా ఉంటాయి. న్యూమరస్గా ఎక్కువగా ఉంటాయి అండ్ స్కాటర్డ్, దూరంగా కూడా ఉంటాయి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ చూసినట్లయితే ఆబ్వియస్లీ నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్, లిటిల్ అండమాన్ అండ్ ఆబ్వియస్లీ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ని నికోబార్ ఐలాండ్స్ని వేర్ చేసేటువంటిది ఏంటి ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ 10 డిగ్రీ ఛానల్. 10 డిగ్రీ ఛానల్ ఫ్రెండ్స్, 10 డిగ్రీ ఛానల్. క్లియర్? నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్, లిటిల్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ని అండమాన్ ఐలాండ్స్ని వేర్ చేసేటువంటిది ఏంటంటే 10 డిగ్రీ ఛానల్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్? ఓకేనా? నౌ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ కూడా చెప్తూ వస్తాను. ఇంతకుముందు గ్రూప్ 2లో కూడా అడిగినటువంటి ప్రశ్నలు. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నటువంటి ఎక్స్టింక్ట్ వల్కనో ఏంటి, యాక్టివ్ వల్కనో ఏంటి అని కూడా అడిగాడండి. ఎక్స్టింక్ట్ వల్కనో ఏంటి యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ వల్కనో కూడా ఏంటి అని చెప్పేసి అడిగాడు. దాని గురించి కూడా మాట్లాడతాను. ఓకే, ఫ్రెండ్స్ ఇక్కడ థర్డ్ పాయింట్ చూద్దాం. ఇట్ కవర్స్ వెరీ స్మాల్ ఏరియా ఫ్రెండ్స్, జస్ట్ 32 స్క్వేర్ కిలోమీటర్స్. లక్షద్వీప్ ఐలాండ్స్ కవర్ జస్ట్ 32 square kilometers. It covers small area of 32 square kilometers. Whereas Andaman and Nicobar Islands, these are an elevated portion of submarine mountains. అంటే అర్కానియమా కొండల నుంచి మొదలుకొని సముద్రంలో మునికి పైకి తేలినటువంటి పర్వత శిఖర భాగాలే ఏమంటామంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, కవరట్టి ఐలాండ్ ఈస్ ద అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్ ఆఫ్ లక్షద్వీప్ ఐలాండ్స్. యూ ఆల్ నీ వెరీ వెల్. కవరట్టి ఐలాండ్ ఫ్రెండ్స్ obviously is the administrative headquarter of Lakshadweep Islands. Whereas Andaman Nicobar Islands friends, which are very close to the equator and possess equatorial climate, obviously friends equatorial climate friends. Okay na? Next, Lakshadweep Islands, it has great diversity of flora and fauna. ఇక్కడ వృక్ష మరియు జీవజాతులకు అనమాట. వృక్ష మరియు జీవజాతులు అనమాట, జీవజాతుల్ని కలిగి ఉందని చెప్పేసి చెప్పుకుంటాం. ఇట్ హ్యాస్ గ్రేట్ డైవర్సిటీ ఆఫ్ ఫ్లోరా యాజ్ వెల్ యాజ్ ఫనా. అనేక రకాలైనటువంటి వృక్ష జీవజాతులు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు లక్షద్వీప్ ఐలాండ్స్. నెక్స్ట్, ఇండియాస్ యాక్టివ్ వల్కనో ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ బ్యారన్ ఐలాండ్. ఇది క్రియాశీలకమైనటువంటి అగ్నిపర్వతం ఏదని చెప్పేసి ఇంతకుముందు గ్రూప్ 2 పరీక్షలో కూడా అడగడం జరిగిందండి. క్రియాశీలకమైనటువంటి అగ్నిపర్వతం ఏదంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో. క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ? అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో బ్యారన్ ఐలాండ్. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ లొకేషన్, బ్యారన్ ఐలాండ్. ఇక్కడ ఉంటుందండి బ్యారన్ ఐలాండ్, ఇండియాస్ యాక్టివ్ వల్కనో. మరి ఎక్స్టింక్ట్ వల్కనో ఇంకోటి ఉంది. ఎక్స్టింక్ట్ వల్కనో ఫ్రెండ్స్, ఎక్స్టింక్ట్ వల్కనో ఏదంటే నార్కొండం అండి. ఎక్స్టింక్ట్ అంటే ఇది దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఎరప్షన్ అగైన్. అంటే యూ కెన్ సే దట్ డెడ్ వల్కనో. దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఎరప్షన్ అగైన్. లాంగ్ బ్యాక్ ఎరప్టెడ్, బట్ స్కోప్ అయితే లేదు, మళ్ళీ ఎరప్ట్ అవుతుంది అన్న స్కోప్ అయితే లేదండి. బట్ బ్యారన్ మాత్రం ఇదేంటంటే క్రియాశీలకంగా ఉంది, అగ్నిపర్వతం బద్దలవుతూనే ఉంటుందన్నమాట. ఇండియాస్ యాక్టివ్ వల్కనో ఆబ్వియస్లీ బ్యారన్. నార్కండం వైలెంట్, నార్కండం వల్కనో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్టింక్ట్ వల్కనో అని చెప్పేసి అంటాం. ఎక్స్టింక్ట్. బ్యారన్ ఐలాండ్ ఇట్ ఈస్ ఇండియాస్ యాక్టివ్ వల్కనో అని చెప్పేసి అంటాం. ఇండియాస్ యాక్టివ్ వల్కనో. Clear friends? Once again I repeat. Lakshadweep Islands, it has great diversity of flora as well as fauna. ఇక్కడ అనేక రకాలైనటువంటి వృక్ష జీవజాతులకు ఆవాసంగా ఉంటుంది లక్షద్వీప్ ఐలాండ్స్. ఇండియాస్ యాక్టివ్ వల్కనో బ్యారన్ అండ్ నార్కొండం ఐలాండ్స్ గురించి కూడా మాట్లాడుతూ వచ్చాను. బ్యారన్, ఇండియాస్ యాక్టివ్ వల్కనో, ఎక్స్టింక్ట్ వల్కనో, నార్కొండం. పిట్టి ఐలాండ్, లక్షద్వీప్ ఐలాండ్స్లో పిట్టి ఐలాండ్ అన్ఇన్హాబిటెడ్ బర్డ్ శాంక్చురీ అని చెప్పేసి అంటాం. అన్ఇన్హాబిటెడ్ అంటే సంచరించడానికి వీలుగా లేనటువంటిది అని అర్థం అనమాట. పిట్టి ఐలాండ్ అండి. పిట్టి ఐలాండ్ ఇదండి, పిట్టి ఐలాండ్ అన్ఇన్హాబిటెడ్ బర్డ్ శాంక్చురీ. పిట్టి ఐలాండ్ అన్ఇన్హాబిటెడ్ బర్డ్ శాంక్చురీ లక్షద్వీప్ ఐలాండ్స్లో కలదండి. దిస్ ఇస్ వాట్ ఫ్రెండ్స్ 6 ఫిజియోగ్రఫీ డివిజన్స్ గురించి మనం విపులంగా విశ్లేషణ చేసుకుంటూ ముందుకు వచ్చాం. ఇప్పటి వరకు మనం ఏమేమి కంప్లీట్ చేసుకున్నామంటే హిమాలయాలు, నార్థన్ ప్లెయిన్స్, థార్ డెజర్ట్, పెనిన్సులార్ ప్లాటో, తర్వాత ఏంటంటే కోస్టల్ ప్లెయిన్స్ అండ్ లాస్ట్ వన్ ఐలాండ్స్, దీవుల గురించి కూడా మనం కంప్లీట్ చేసుకున్నామండి. ఫ్రెండ్స్, ఫిజియోగ్రఫీ డివిజన్స్ ఆఫ్ ఇండియా, భారత నైసర్గిక స్వరూపాలు పార్ట్ 1 పార్ట్ 2 మనం కంప్లీట్ చేసుకున్నామండి. దిస్ ఇస్ వాట్ ఫ్రెండ్స్ టుడేస్ సెషన్.
ఫ్రెండ్స్ మరి ఏపీఎస్సి గ్రూప్ 4 ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కొనసాగుతున్నాయి. ఫ్రెండ్స్ మా డిస్కషన్ కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ షేర్ ది సెషన్ టు యువర్ ఫ్రెండ్స్. దే వుడ్ ఆల్సో జాయిన్. సో అండ్ మా డిస్కషన్ కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.